ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో పౌలు భక్తుడు దేవుడు మన కోసం ఏం చేశాడు, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు అనేటువంటి విషయాల్ని చాలా స్పష్టంగా మనకి అందించడం జరిగింది. మొదటి అధ్యాయంలో తండ్రి దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు, కుమారుడు మన కోసం శిలువ మీద వెల చెల్లించాడు, పరిశుద్ధాత్ముడు దాన్ని మన జీవితానికి ఆపాదించాడు. ఈ దివ్యమైన త్రిత్వ దేవుని యొక్క విషయాన్ని అర్థం చేసుకోవడానికి పరలోకపు జ్ఞానం కావాలని ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయంలో పాపంలో చచ్చినటువంటి మనం దేవుని మహాప్రేమను బట్టి క్రీస్తుతో పాటు మనల్ని కూర్చోపెట్టాడు. అంతేకాదు ఆయన ముందుగా సిద్ధపరిచిన పనులు చేయటానికి మనల్ని సంసిద్ధపరుస్తున్నాడు. ఈ విధంగా దేవుని యొక్క క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఒక సంఘంగా, ఒక సమాజంగా, ఒక భవంతిగా ఆయన చేయటమే 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ఈ దివ్యమైనటువంటి వర్తమానం అందించడానికి దేవుడు పౌలు గారిని ఏర్పరచుకున్నాడు. అంతేకాదు పౌలు గారు చెప్పేటువంటి విషయాలు అర్థం అవడానికి పరిశుద్ధాత్మని కార్యాలు ఉండడం బట్టి మనకు సాధ్యమవుతుంది. త్రిత్వదేవునిలో మనకుండేటువంటి శక్తి గురించి ప్రార్థన చేశాడు. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయం మొదటి 16 వచనాల్లో యూనిటీ, ఐక్యత గురించి మాట్లాడాడు. ఐక్యత గురించి దాంట్లో మొదటి 3 వచనాల్లో మనకి 4 ఉండాలి. ఆ 4 ఉంటేనే మనము క్రీస్తు సంఘములో ఐక్యతకు మనం తోడ్పడే వాళ్ళగా ఉంటాం. 1 వినయము, 2వది సాత్వికము, 3వది దీర్ఘశాంతము, 4వది సహించటం. ఈ 4 ఉంటే మనం పీట మీద కూర్చునేది ఐక్యత, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి ఐక్యత. ఐక్యత తండ్రి దేవుడిచ్చాడు, ఎందుకంటే ఆయన ప్రేమతో పిలిచాడు కాబట్టి. కుమారుడిచ్చాడు, ఎందుకంటే ఆయన మనకు ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు, ఒక బాప్తీసాన్ని ఇచ్చాడు, నిరీక్షణలో ఒక పిలుపునిచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఒక శరీరంలోకి మనల్ని అమర్చాడు. ఈ 6 వచనాలు ఐక్యత, యూనిటీ అనే చూపిస్తే 7 నుంచి 10వ వచనం దాకా డైవర్సిటీ, మనందరం కూడా ప్రత్యేకంగా సృష్టించబడ్డాం, మనందరికీ ప్రత్యేకమైన వరాలు, తలాంతులు ఇచ్చాడు. 11 నుంచి 13వ వచనం దాకా ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే మెచ్యూరిటీ, పరిపక్వతలోకి మనం ఎదగాలని. ఇదంతా చేసేది ఎందుకు అంటే చివరికి స్టెబిలిటీ, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కూడా మనం ఎదుర్కోవడానికి. యూనిటీ, డైవర్సిటీ, మెచ్యూరిటీ, స్టెబిలిటీ. ఉదయకాలం 17వ వచనం నుంచి 24వ వచనం దాకా మనం ధ్యానం చేసాం. ఈ వచనాల్లో మనము గమనించింది ఏంటంటే పౌలు భక్తుడు మొదట అపోస్తలుడిగా దేవుడిచ్చినటువంటి సందేశాన్ని మనకిచ్చాడు, పోస్ట్ మ్యాన్. 2వదిగా క్రీస్తు ఖైదీగా మనందరినీ కూడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఐక్యతని కాపాడటానికి శతవిధాల ప్రయత్నం చేయమని అడిగాడు. 3వది ఇక్కడికి మనం వచ్చేప్పటికి ఆయన ఒక అంబాసిడర్గా, రాయబారిగా పవిత్రులుగా జీవించమని ఆదేశాలు ఇస్తున్నాడు. ఈ పవిత్ర జీవితంలో 17వ వచనం నుంచి 19వ వచనం దాకా ఏముండకూడదో రాశాడు. ఏమి రాశాడు? వారైతే అంధకారమైన మనస్సు గలవారు, వాళ్ళ ఆలోచన విధానం చీకటమయమైపోయింది, డార్కెండ్ అయిపోయింది. 2వది తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత, వాళ్ళకి ఆత్మీయమైనటువంటి అజ్ఞానము ఉండటం బట్టి హృదయాన్ని బండపరుచుకున్నాడు, బండగా అయిపోయింది. వాళ్ళు వాక్యాన్ని బుర్రలో అనలైజ్ చేయట్లా, విశ్లేషణ చేయట్లా, కాబట్టి హృదయం బండబారిపోయింది. 3వది అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, ఎప్పుడైతే హృదయం బండగా అయిపోయిందో తప్పుదోవ పట్టి పక్కకి వెళ్ళిపోవటం జరిగింది. తమ మనస్సును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిరి, అప్పుడు వాళ్ళు ఫ్యూటైల్, నిరుపయోగమైన వ్యర్థమైనటువంటి జీవితంలోకి వెళ్ళారు. అక్కడితో ఆగిపోతే బాగుంటుంది. వారు సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. ఇమ్మోరల్, ఇంప్యూరిటీ, అనైతికమైనటువంటి చెడ్డ జీవితాన్ని వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు. ఈ 5 మనకు ఉండకూడదు అని రాశాడు. ఇది విశ్వాసాలకి రావడానికి అవకాశం ఉంది. 20వ వచనం నుంచి 24వ వచనం దాకా ఆయన దుస్తులు అనే భాషను ఉపయోగించాడు. ముందు వాకింగ్ అనే భాష, ఇప్పుడు దుస్తులు అనే భాష. ఈ భాషలో క్రైస్తవులంగా మనకి ఏముండాలి అని చెప్తూ ఉన్నాడు. క్రైస్తవ నైతికత నేర్చుకుంటే వస్తుంది.
అది ఆకాశం నుంచి ఊడిపడితే వచ్చేది కాదు. నేర్చుకోవాలి మనం. పవిత్రత కాపాడుకోవాలి, ఆత్మీయత నేర్చుకోవాలి. మనం జీవితంలో ఎలా జీవించాలో వాక్యాన్ని బట్టి నేర్చుకోవాలి. అందుకనే ఆయన యందు ఉపదేశించబడిన వారమై లెర్న్, ఆయన యందు క్రీస్తులో నేర్చుకుంటాం, క్రీస్తు నుంచి మనం నేర్చుకుంటాం. యేసును గూర్చి వినటం, నేర్చుకోవటం, వినటం, తర్వాత లెర్న్, నేర్చుకున్న వారై. సో యేసుక్రీస్తే మనకి సబ్జెక్ట్, యేసుక్రీస్తే మనకి టీచర్. యేసుక్రీస్తే మనకి సబ్జెక్ట్, యేసుక్రీస్తే మనకి టీచర్. వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, వీళ్ళిద్దరూ సన్ ఆఫ్ గాడ్, యేసు ప్రభుని మనకి అందిస్తూ ఉంటారు. మనము 4 విషయాలు నేర్చుకున్నాం దాని కింద. మొదటిది రెనౌన్సియేషన్, పరిత్యజించడం, వదిలిపెట్టేసేయాలి. చాలా ఖచ్చితంగా వదిలిపెట్టడం అనేది కాన్షియస్, కావాలని తెలిసి స్పృహలో ఉండి ఇది నాకొద్దు, ఇది దేవుడికి ఇష్టం లేదు కాబట్టి నేను విడిచిపెడుతున్నాను, ఇది నాకొద్దు అని స్పష్టంగా చెప్పాలి. నేను పెళ్ళి కాకముందు ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం, ఇప్పటికీ కూడా నాకు చాలా ఇష్టం. మొబైల్లో చాలా ఫోటోలు తీస్తాను నేను, నాకు చాలా ఇష్టం. నాకు ఫోటోగ్రఫీలో కొంచెం ప్రవేశం ఉన్నది. పెళ్ళి కాకముందు ఒక సందర్భంలో ఒక మీటింగ్లో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కలిశాను. అప్పటికి మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. కాబట్టి ఆమెను కొన్ని ఫోటోలు తీస్తూ ఉంటే ఆవిడ ఇంత ఖర్చు పెడతావు ఆ ఫోటోలకి అన్నది. సరే నీకు ఇష్టం లేకపోతే నేను మళ్ళీ ఎప్పుడు కెమెరా పట్టుకొని అన్నాను. పట్టుకోలేదు ఇప్పటిదాకా. ఐ డిడ్ నాట్ టచ్. దాంట్లో పెద్ద మోరల్ ఇష్యూ ఏం లేదు, చాలా మోరల్ ఇష్యూ ఏం లేదు. ఫోటోలు తీయటం పాపమేం కాదు, దీంతో తీస్తాను నేను ఫోటోలు. ఆవిడకి చెప్పాను కెమెరా ముట్టుకోనాను, ఇంకా ముట్టుకోలే అప్పటి నుంచి ఇప్పటిదాకా. మాకు పెళ్ళే 33 ఏళ్ళు అయింది. ఇట్స్ బేసికలీ లవ్, ప్రేమను బట్టి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కాన్షియస్గా నేను వద్దు అంటే వదిలేయటం. దేవుడి కోసం, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడి కోసం దేవుడు ఇది వదిలేయి అని అంటే రీజన్ అడుగుతావా, హేతువులు అడుగుతావా? కానీ దేవుడు ఎంత మంచోడో తెలుసా, అన్నట్లకి రీజన్ ఇస్తాడు. అయినా వదిలిపెట్టలేకపోతే ఏమన్నా. రెనౌన్సియేషన్ ఈజ్ కాన్షియస్. మూడోది రెనౌన్సియేషన్ ఈజ్ కంటిన్యూస్, అది ఎప్పుడు ఉండాలి, 4 రోజులుండి ఆగిపోయేది కాదు. మూడోది రెనౌన్సియేషన్ ఈజ్ అన్కండిషనల్, షరతులు లేనిది. సరే, ముందు రెనౌన్సియేషన్, ఆ రెనౌన్సియేషన్ పరిత్యజిస్తే రినీవల్, తిరిగి పునరుద్ధీకరించడానికి అది దోహదపడుతుంది. మారు మనసుతో ఆరంభమైనటువంటి మన జీవితం, జాగ్రత్త వినండి, మారు మనసుతో ఆరంభమైన మన జీవితం రిఫర్మేషన్లోకి దారితీయాలి. రిఫర్మేషన్లోకి దారితీయాలి అంటే మనము మార్పు చెందాం, ప్రభువులో అమర్చబడ్డాం, క్రీస్తులో మనం ఉన్నాం. ఇప్పుడు దిద్దుబాటు చేసుకుంటూ రావాలి మన జీవితాన్ని. దిద్దుబాటు చేసుకునేటప్పుడు నెమ్మదిగా ఇవి ఉండకూడదు, ఇవి ఉండకూడదు, ఇవి ఉండకూడదు, ఈ కావాలి, ఈ కావాలి, ఈ కావాలి. సో స్లోగా మన ఆత్మీయ జీవితాన్ని బిల్డప్ చేసుకుంటూ ఉంటాం. రిన్యూవల్ కంటిన్యూస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము పునరుద్ధీకరించబడటం అనేది దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంటుంది. లాస్ట్ 4th వన్, రిడ్రెస్సింగ్. దేవుడు మనకి తిరిగి నూతన స్వభావాన్ని ఆయన అనుగ్రహిస్తాడు, ట్రాన్స్ఫార్మ్, నూతన పరుస్తాడు, ఆయన రూపాంతరం చెందేటట్లు చేస్తాడు. అప్పుడు మనకి జరిగేది కైనాస్, నియాస్ కాదు. నియాస్ అంటే సేమ్ టైప్, కైనాస్ అంటే మనలాంటి వాళ్ళు లేదు. ఓకే, సో చాలా క్విక్గా వచ్చేసాను కదా, ఈరోజు చాలా క్విక్గా ముగిచ్చేస్తాను. పొద్దున్న 1:50 మాట్లాడానని ఇంటికి వెళ్ళి అన్నం తింటున్నప్పుడు చెప్పారు. నాకు చాలా బాధేసింది, మిమ్మల్ని అంతసేపు ఇబ్బంది పెట్టి కూర్చోపెట్టాననేసి. నేను ఇప్పుడు అంతసేపు మాట్లాడిన, ఇప్పుడైతే నా నెత్తి మీద చేసుకొని చెప్తున్నా అంతసేపు మాట్లాడను. రైట్, ఓకే. 25వ వచనం, మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సరే, ఈ మళ్ళీ డీటెయిల్డ్గా చదువుతాను. కానీ పౌలు భక్తుడు డ్రెస్ అనే అంశం మీద ఇది మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ 5 రకాలైన డ్రెస్సులు మీరు వేసుకోవాలి అని చెప్తున్నాడు. అంటే ఇది వేసుకోకూడదు, ఇది వేసుకోవాలి, ఇది వేసుకోకూడదు, ఇది వేసుకోవాలి, ఈ డ్రెస్ ఉండకూడదు, ఈ డ్రెస్ ఉండాలి, ఈ కలర్ ఉండకూడదు, ఈ కలర్ ఉండాలి. అది ఆయన 5 చెప్తూ ఉన్నాడు. అయితే డ్రెస్ అన్న దాని గురించి ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటంటే వీళ్ళు క్వైర్ మెంబర్స్, బహుశా వీళ్ళు అనుకోని ఉంటారు ఈరోజు వైట్ డ్రెస్ వేసుకోవాలని, అందుకని వేసుకొని వచ్చారు. అయితే వీళ్ళు పాట పాడేటప్పుడు ఇక్కడ కూర్చుంటారు, తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు అందరితో కలిసి వెళ్ళిపోతారు. ఓకే,
అయితే మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, ఈ వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి క్వైర్ మెంబర్స్ ఇంటికి వెళ్ళేప్పుడు అందరిలో కలిసి వెళ్తున్నా కూడా వాళ్ళని ప్రజలు గుర్తించగలుగుతారు. ఏం క్వైర్ అమ్మాయి అని గుర్తుపెడతారు. ఎందుకని ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మనం జీవించేది మనుషుల మధ్యనే. మనకి డ్రెస్ ఇచ్చినంత మాత్రాన్న స్టేజ్ ఎక్కిచ్చారు, డ్రెస్ ఇచ్చినంత మాత్రాన్న మనల్ని సన్యాసత్వంలోకి తీసుకెళ్ళరు, డ్రెస్ ఇచ్చినంత మాత్రాన్న వేరే చోట తీసుకెళ్ళరు. మనకి డ్రెస్ ఇవ్వడానికి కారణమే ఏంటనంటే, నీ డ్రెస్ నాకు అడ్రస్ ఇస్తుంది ప్రజల మధ్యలో ఉంటే. నీ డ్రెస్ నా అడ్రస్ ఇస్తుంది ప్రజల్లో నువ్వు ఉంటే. అంటే ప్రజల మధ్యన మనం ఉండి మనం జీవించే విధానం, మనం ప్రవర్తించే విధానం, వీడెందుకు ఇలా ఉన్నాడు, ఈమెందుకు ఇలా ప్రవర్తిస్తుంది, వీళ్ళు యేసు ప్రభుని నమ్మేవాళ్ళు అన్నమాట అని ప్రభువు అడ్రస్ మన జీవితం ఇవ్వగలిగే ఉండాలి. ఎందుకంటే గ్రీకు వాళ్ళు, రోమీలు ఇలాంటి వాళ్ళు డ్రెస్కి చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, హైందవత్వంలో ఉన్నట్లు, ఇస్లాం మతంలో ఉన్నట్లు, బౌద్ధ మతంలో ఉన్నట్లు, జైన్ మతంలో ఉన్నట్లు పవిత్రత అన్నది సన్యాసత్వం కాదు. పవిత్రత అన్నది మనుషుల నుంచి దూరం అయిపోతే వచ్చేది కాదు. క్రైస్తవత్వంలో పవిత్రత మనుషుల మధ్యన, మనుషులతో, సమాజములో, సంస్కృతిలో ఉన్నప్పుడు నువ్వు చూపించేది. అందుకే మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. మీరు బయట ఎక్కడో ఉండరు, లోకంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆయన పక్కకు పెట్టి ఏదైతే కలిగి ఉండమంటున్నాడో ఆ 5 చెప్తాను. మొదటిది, అబద్ధం ఆడొద్దు, సత్యం చెప్పాలి. ఇది ఫస్ట్ డ్రెస్, ద గార్మెంట్ ఆఫ్ ఫాల్స్హుడ్. అబద్ధం ఆడే బట్టలు వేసుకోవద్దు, సత్యం చెప్పే బట్టలు వేసుకోండి. రెండోది, కోపపడండి కానీ పాపం చేయొద్దు. కోపపడండి కానీ పాపం చేయొద్దు. ఇది గార్మెంట్ ఆఫ్ యాంగర్. ఇది కొంచెం టెన్షన్ వస్తుంది మీకు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మూడోది, దొంగిలించొద్దు, పని చేయండి. దొంగిలించొద్దు, పని చేయండి. మూడోది. నాలుగోది, దుర్భాషలాడొద్దు, మనిషికి మేలు కలిగేటట్లు మాట్లాడండి. ఏది చేయొద్దు, ఏది చేయాలి. నాలుగోది, పగ, విరోధం, వైరం వద్దు, క్షమించండి. సో ఇవి ఫాల్స్హుడ్, అబద్ధం, యాంగర్, కోపం, థెఫ్ట్, దొంగతనం, అన్హోల్సమ్ స్పీచ్, దుర్భాష, బిటర్నెస్, పగ. ఈ 5 మనకు ఉండకూడదు. ఏముండాలో చెప్తున్నాడు, ఇప్పుడు చదువుతాను. 25వ వచనం, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. బాబ్క్రో గారి తర్జుమా. అందుచేత అసత్యాన్ని విడిచిపెట్టండి, మనం ఒకరికి ఒకరు అవయవాలం గనుక ప్రతి ఒక్కరూ ఇతరులతో సత్యం చెప్పండి. వీఆర్ మెంబర్స్ టు వన్ అనదర్. ఒకరికొకళ్ళు మెంబర్స్ అయి ఉన్నాం. ఎలాగా మెంబర్స్ అయ్యాము అనంటే, తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు, కుమారుడు మనల్ని కొన్నాడు, పరిశుద్ధాత్ముడు మనల్ని శరీరంలోకి అమర్చాడు. అందుకు మనము ఒక శరీరంలో భాగమయ్యాం. అయితే అబద్ధం ఎందుకు ఆడకూడదు? విశ్వాసులతో ఎందుకు అబద్ధం ఆడకూడదు? అవిశ్వాసులతో ఎందుకు అబద్ధం ఆడకూడదు? నేను అబద్ధం ఆడొద్దని రఫ్గా చెప్పి వదిలేయట్లేదు. అబద్ధం ఆడితే ఏమవుతుందో చెప్పాను. పొద్దున కొంచెం లైట్గా చెప్పాను. ఎలా అంటే, ఒక విశ్వాసితో అబద్ధం ఆడటం అంటే నా శరీరంలో ఒక భాగం నా శరీరంలో ఇంకో భాగంతో విభేదించడం. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఒకవేళ దోమ ఇక్కడ వస్తుంది, దోమ నా 2 చేతులకి ఇన్స్ట్రక్షన్ వెళ్ళింది కళ్ళ దగ్గర నుంచి. ఇజ్రాయెల్ మిసైల్ కంటే ఫాస్ట్గా పనిచేస్తుంది ఇది. ఎందుకనంటే నా కళ్ళు సెకండ్లో ఆ దోమని చూసి, ఆ కళ్ళు చూసిన దాన్ని బ్రెయిన్ ఎనలైజ్ చేసి నా చేతులకు పంపించి, ఆ దోమ ఇలా వచ్చే లోపల ఈ 2 చేతులు ఇలా కలుసుకోవాలని నా బ్రెయిన్ చెప్తా ఉంటే, అది ఎలా కాకుండా ఎలా కొడితే జర్ర మిస్ అయిందంటే ఎలా ఉంటుంది? దోమ చావపోయినా పర్లేదు, నీ మొహం మాత్రం బాగలకూడదు. నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తానంటే, ఇవి మీకు గుర్తుంటాయి. అబద్ధం ఆడటం అనేది మన ముఖం మనమే పగలగొట్టుకోవటం. ఎందుకనంటే, నేను శరీరంలో ఒక భాగం
మీరు శరీరంలో ఇంకొక భాగం, నేను మీకు అబద్ధం ఆడితే నా మొహాన్ని నేనే పగలగొట్టుకున్నట్లు. కాబట్టి మనం శరీరంలో ఒక భాగం కాబట్టి మనము అబద్ధం ఆడకూడదు. ఇంకో మాట, ఎవరైనా ఇలాంటి మాట అన్నారేమో చూద్దామా? ఊరినే ఏమండి వీడి బ్రెయిన్లో బ్లడ్ గ్రూప్ ఏంటో కనుక్కోండి అని అంటే, ఆ బ్లడ్ గ్రూప్ ఉంటాడు చూసేవాడు ఉంటాడే, వాడు విచిత్రంగా చూస్తాడు. అదేంటండి, చూడండి సార్ వీడి బ్రెయిన్ దగ్గర ఇక్కడ బ్లడ్ తీసి ఆ బ్లడ్ ఏ గ్రూపో చూడండి. అదేంటి ఊరినే సార్, బ్లడ్ బ్రెయిన్ దగ్గర ఏ గ్రూప్ ఉండదు. పిచ్చా ఎర్రా, ఒళ్ళంతా ఉండేది ఒకటే రక్తం రా, ఒళ్ళంతా ఉండేది ఒకటే రక్తం, ఒళ్ళంతా ఉండేది ఒకటే డిఎన్ఏ. ఆహా, నేను అలా అనుకోవట్లా, బుర్రకి వేరే డిఎన్ఏ ఉంటుందేమో అనుకుంటున్నాను. నేను ఎందుకంటానంటే, క్రీస్తు సంఘము మనం బాడీ అయితే, ఈ బాడీకి బ్రెయిన్ ఎవరు, హెడ్ ఎవరు చెప్పండి? ఎవరు? ఏసై డిఎన్ఏ నీది అవ్వాలి. మీకు అర్థమవుతుంది ఇప్పుడు? ఏసైకో డిఎన్ఏ నీకో డిఎన్ఏ ఉండదు. నీకు అర్థమవుతుంది? ఇది ఏసీ డిఎన్ఏ నీ డిఎన్ఏ వేరుగా ఉండదు. ఉంటే కనుక ఈ శరీరానికి ఆ హెడ్ సెట్ కాదు, సెట్ కాదు. ఇది మీకు అర్థమైతే ఇంతకంటే గొప్ప పాట నేను చెప్పలేను నన్ను. కాబట్టి మన తపన, మన ప్రయత్నం అంటే ఏంటంటే, ఈ డిఎన్ఏకి మ్యాచ్ అవ్వడట్టు, ఈ డిఎన్ఏకి, ఈ బ్లడ్ గ్రూప్కి మనం మ్యాచ్ అవ్వాలి. అది క్రైస్తవత్వం చేసేటువంటి పని. కాబట్టి అబద్ధం ఆడకూడదు. ఈ డిఎన్ఏ ఇస్తుంది, అబద్ధం ఆడకూడదు. అయితే అబద్ధం గురించి రకరకాల కల్చర్స్లో మాట్లాడుతూ ఉంటారు. గ్రీక్ కల్చర్లో అబద్ధం ఆడటం ఒక కళ. భారతీయ సంస్కృతిలో 64 కళల్లో ఒక కళ అబద్ధం ఆడటం. సార్ మరి ఆ సంస్కృతిలో అబద్ధం ఆడటం అనేది ఉంది కదా అని అంటే, సత్యం మాట్లాడండి అని అన్నప్పుడు, సత్యం అంటే ఏంటి? వాస్తవతకు అనుగుణంగా ఉండేది సత్యం. ఇది నల్ల మైకు, వాస్తవతకు అనుగుణంగా మాట్లాడని అది సత్యం. ఇది నల్ల కవర్ ఉన్న బైబిలు, వాస్తవతకి అనుగుణంగా మాట్లాడినటువంటి మాట సత్యం. ఇది ఎర్ర బైబిలు, ఎర్ర బైబిల్ ఉండొచ్చు కానీ ఇది ఎర్ర బైబిల్ కాదు, వాస్తవతకు అనుగుణంగా లేదు. దట్ విచ్ ఈజ్ ఇన్ కంకరింగ్ టు రియాలిటీ, అది సత్యం. కాబట్టి సత్యం నేను అనుకున్నది కాదు, అక్కడ ఉన్నది ఏంటి? నేను అనుకున్నది కాదు, అక్కడ ఉన్నది ఏంటి? సో ఇక్కడ చిన్న మాట చూడండి సార్, సత్యం అటు ఇటు కాకుండా ఉంటుందా? ఉండదో, ఉండదో. క్రైస్తవత్వానికి సత్యం యాబ్సల్యూట్, యాబ్సల్యూట్. సార్ వేరే దేశంలో అయితే మందు కొట్టచ్చా? అది క్రైస్తవ్యం కాదు. వేరే చోట అది సిగరెట్ తాగొచ్చుగా, ఆడెవడో సిగరెట్ తాగాడుగా, ఆడి తాగితే తాగుండొచ్చు, కానీ బైబిల్ అది కాదు చెప్పేది. సార్ అంత తాగేంది సార్? ఇందాకే సార్ గారు మాట్లాడారు సార్. ఏ సార్? అదే సార్ కమల్ రాజేష్ గారు. ఏం మాట్లాడారు? అదే సార్ రాహాబ్ గురించి మాట్లాడారు సార్. ఏం మాట్లాడారు సార్? రాహాబ్ అబద్ధం ఆడింది కదా సార్, మనం కూడా అబద్ధం ఆడచ్చేమో. ఒకవేళ రాహాబు అబద్ధం ఆడటం దేవుడికి ఇష్టమైతే, రాహాబు అబద్ధం ఆడింది అని రాసి ఉండేవాడు కాదు, అని రాసి ఉండేవాడు కాదు. సార్ మరి రాహాబుని ఎందుకు యాక్సెప్ట్ చేయడానికి అబద్ధం కారణం కాదు, తృణీకరించడానికి అబద్ధం కారణం కాదు. మరి ఏంటి సార్? ఆమె అన్యురాలు, వేశ్య, దరిద్రమైన జీవితం జీవించేది. కానీ ఆవిడ చేసిన ఒక్క పని, నోవహు ఏం చేశాడో, అబ్రహాం ఏం చేశాడో, రాహాబు కూడా అదే చేసింది. ఏంటది? యెహోవా దేవుడి యందు విశ్వాసం ఉంచింది. అది ఆవిడికి నీతి అయి కూర్చుంది. అప్పట్లో ఉన్న ఫిలాసఫీ ఒకటే, యెహోవా దేవుణ్ణి ఎవరైతే నమ్ముతారో, ఎవరు విశ్వసిస్తారో వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డారు. రాహాబు యొక్క పేరు యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి రావడానికి ఆవిడ చేసిందల్లా ఒకటే, బై ఫెయిత్ షీ ఎంటర్డ్. అయితే యాకోబు ఒక స్టెప్ పైకి వెళ్ళి ఏమని చెప్తాడా? ఆమె ఫెయిత్కి కార్యాచరణ ఉంది, అందుకనే ఫెయిత్ని బట్టి దారం కట్టింది, ఫెయిత్ని కట్టి గదిలో కూర్చుంది, ఫెయిత్ని బట్టి నన్ను రక్షిస్తారని ఎదురు చూసింది. షీ వర్క్డ్. దాంట్లో అబద్ధం గురించి ఏమీ మాట్లాడతాం అనేది లేదు. కొంతమంది ఏమంటారంటే, సార్ నేను మార్కెట్లో పనిచేస్తున్నాను సార్, మరి మేము అబద్ధాలు రావాల్సి వస్తుంది అని అంటారు. మీకు వచ్చిన నేను MBA చదివాను. మార్కెటింగ్ లాంగ్వేజ్లో మార్కెటింగ్ ఎథిక్స్ అంటారు. మార్కెటింగ్ ఎథిక్స్లో అబద్ధానికి చోట్లేదు, అబద్ధానికి చోట్లేదు. మీకు చోట్లేదు అంటానికి మీకు మాట చెప్తాను. ఎలా అంటే,
నేను ఒక కొత్త కారు తయారు చేశాను, నేను ఒక కొత్త బండి తయారు చేశాను. అడ్వర్టైజ్మెంట్లు ఏమంటారు తెలుసా? నా కారు 25 కిలోమీటర్లు వస్తుంది గంటకి, అది లీటర్కే 25 కిలోమీటర్లు వస్తుంది లీటర్కే. నేను తయారు చేసిన 2 వీలర్ 104 కిలోమీటర్లు ఇస్తుంది లీటర్కే. మీరు అలాంటి అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఆ 104 మీద స్టార్ ఉంటుంది, ఆ 25 మీద స్టార్ ఉంటుంది. ఎందుకు పెట్టారు స్టార్? ఎందుకు పెట్టారంటే స్టార్ కింద చూస్తే ఫుట్ నోట్లో కండిషన్స్ అప్లై. మార్కెటింగ్ లాంగ్వేజ్లో నాకు 104 రావడానికి ఇవి కండిషన్స్, ఆ కండిషన్స్ అయితేనే 104 వస్తాయి. ఇది మార్కెటింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే రేపు పొద్దున ఎవడొకటి కేసేస్తాడు, నువ్వు 104 ఇస్తే కొన్నాను నేను, ఇది 100 ఇచ్చింది అని అంటాడు. కండిషన్స్ అప్లై, అది చెప్తాడనమాట. మార్కెటింగ్ లాంగ్వేజ్లో అబద్ధానికి తావులేదు. సార్ తల్లిదండ్రులుగా పిల్లలకి అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది సార్. చెప్పొద్దు, నిజం చెప్పండి. సార్ ఏమవుద్ది? అబద్ధం చెప్తే ఇమీడియట్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా, ఇమీడియట్గా సాల్వ్ అవుద్ది, తర్వాత పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఏంటి వస్తుంది సార్? పెద్ద మీ కొడుకు కానీ కూతురు కానీ పెద్ద అయిన తర్వాత నువ్వు చిన్నప్పుడు తప్పు చెప్పావు, అబద్ధం చెప్పావు అని తెలిస్తే ఈ రెండాట్లు ఏదో ఒకటి జరుగుద్ది. ఒకటి, అమ్మ నాన్నని నమ్మడం మానేయచ్చు. 2, మా అమ్మ నాన్న అబద్ధం ఆడినప్పుడు నేను ఎందుకు ఆడకూడదు అంటారు. డోంట్ టెల్ లైస్ టు యువర్ కిడ్స్, యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ బిగ్గర్ ప్రాబ్లం. అంతకంటే పెద్ద ప్రాబ్లంలోకి వెళ్తావు. డాక్టర్లు అబద్ధం ఆడచ్చా అంటే, ఒక వ్యక్తి చచ్చిపోతూ ఉంటాడు, ఏం పర్లేదమ్మా దేవుడు చూసుకుంటాడు అని చెప్పొచ్చా? ఇది ఒక మాట. ఒకసారి డాక్టర్ మనోహర్ పాల్ గారని, ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఇప్పటికీ ఉన్నారు. ఆయనకి చర్చ్ కూడా ఉంది ఇప్పుడు, అర్థమైందా? ఆయన భార్య, ఆయన పరిచర్య కూడా చేస్తారు. వేరు వేరు దేశాల్లో వెళ్ళి వాళ్ళు పరిచర్య చేసి వచ్చారు. చాలా త్యాగపూరితమైన సేవ చేస్తూ ఉంటారు. ఒకసారి ఒక పేషెంట్ని చూడటానికి వెళ్ళాం, ఆయన, నేను, ఇంకొక ఆయన జాన్ క్రిస్టఫర్, మేము ముగ్గురం వెళ్ళాం. ఒక పేషెంట్, ఆయన పాలిటెక్నిక్ స్టూడెంట్. మేము ఆ స్టూడెంట్ని హాస్పిటల్లో చూడటానికి వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు బౌల్ పట్టారు, ఆ బాబు వామిట్ చేసుకున్నాడు. ఆ వామిట్ ఇలా చూశాడు, నన్ను జానీని పక్క తీసుకెళ్ళి, బాబు ఇప్పుడు కక్కింది ఏంటో తెలుసా అని అన్నాడు. అంటే ఏంటన్నా అన్నాడు. నల్లగా ఉందంటే లివర్ పీసెస్, మోస్ట్ ప్రాబ్లీ గంట 40 నిమిషాల్లో బాబు చచ్చిపోతాడు. ఇది ఆయన అన్నమాట. మమ్మల్ని పక్క తీసుకెళ్ళి, ఇప్పుడు ఆయన బెడ్ మీద ఉన్నాడు, నెమ్మది మాట్లాడుతున్నాడు. అన్న చాలా థ్యాంక్స్ అన్న వచ్చారు అని చాలా నీరసంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈయన మాట్లాడాలి. ఆయన భుజం మీద చేయేశాడు. ఎలా మాట్లాడతాడో చూద్దాం అని ఆసక్తిగా చూస్తా ఉన్నాం. తమ్ముడు, నీకు పరలోకం అంటే ఇష్టమా? అన్న చాలా ఇష్టం అన్న. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలనుందా? చాలా ఉందన్న. తమ్ముడు, నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నావు, ప్రార్థన చేసుకో. నొప్పి ఉంటుంది, అది గురించి పట్టించుకోవద్దు, ఇప్పుడు ప్రార్థన చేసుకో, నువ్వు యేసుప్రభు దగ్గరికి వెళ్తావు అని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆయన 20 నిమిషాల తర్వాత చచ్చిపోయాడు. నాకు అప్పుడు అనిపించింది, ఒక డాక్టర్ ఒక వ్యక్తిని మరణానికి సిద్ధపరచడం అనేది, అబద్ధం ఆడకుండా చేయటం ఎంత అద్భుతం అనేది. అబద్ధం అనేది సత్యాన్ని వక్రీకరించి చూపిస్తుంది. అబద్ధం అనేది ఎదుటి మనిషిని మోసం చేస్తుంది. అబద్ధం అనేది మనం తర్వాత మునిగిపోయేటట్లు చేస్తుంది. కాబట్టి అబద్ధం ఆడొద్దు. మనము ఒకరికొకరు అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరెవరితో ఎలా ఉండాలి? మనము అన్నప్పుడు పౌలు ఎవరెవరిని ఇంక్లూడ్ చేసుకున్నాడు? తనని, యూదుల్లోంచి క్రైస్తవులైన వారిని, అన్యుల్లోంచి క్రైస్తవులైన వారిని, ముగ్గురిని కలిపి మనము ఒకరికొకరము అవయవములపై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని. మనంతా ఒక శరీరం. నేను అబద్ధం ఆడను, మీరు కూడా అబద్ధం ఆడొద్దు. ప్రతి వాడును తన పొరుగువానితో, పొరుగువాడు అంటే ఎవడు? ఇప్పుడు అన్బిలీవర్. బిలీవర్తో ఏమో అబద్ధం ఆడొద్దు, అన్బిలీవర్తో సత్యమే చెప్పాలి. ఎందుకన్నాడండి బిలీవర్తో అన్బిలీవర్తో సత్యమే చెప్పాలని? కొన్నిసార్లు అన్బిలీవర్ అడిగే ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పవేమో, మేబీ అవసరం లేదని చెప్పవేమో, అన్ని డీటెయిల్స్ ఇవ్వవేమో, కానీ అబద్ధమైతే ఆడవు. యు టెల్ ద ట్రూత్. ఎంత సున్నితంగా రాసుకుంటూ వచ్చాడు చూడండి పౌలు.
బిలీవర్తో ఎప్పుడూ అబద్ధం ఆడొద్దు, అన్బిలీవర్తో ఎప్పుడూ సత్యమే చెప్పు, ఎప్పుడు సత్యమే చెప్పు. ఎంత చక్కగా ఉంది. ఇది మొదటి డ్రెస్. రెండో డ్రెస్ 26వ వచనం. కోపపడుడి స్టేట్మెంట్ ఏది? కమాండ్ లాంటిది. కమాండ్. కోపపడుడి. కోపగించుకుంటే పర్లేదు అన్లా, కోపగించుకోవచ్చు అన్లా. కోపపడుడి. కోపం అనేది బిలీవర్కి ఉంటుంది. నీకు కోపం లేదంటే నువ్వు బిలీవర్ కాదు. మనకి కోపం దేవుడి దగ్గర నుంచి వచ్చింది. కోపం పవిత్రతలో అంతర్లీనమైనటువంటి లక్షణం. పవిత్రుడు అపవిత్రతను చూస్తే వచ్చేది కోపం, పరిశుద్ధుడు పాపాన్ని చూస్తే వచ్చేది కోపం. నాకు కోపం లేదంటే నీకు పరిశుద్ధత లేదని అర్థం. నాకు ఏమాత్రం కోపం ఉండదండి అని అంటే నువ్వు పవిత్రుడు కాదని అర్థం. కోపపడుడి. అక్కడితో మీరు ఆగిపోతే కొన్ని డేంజరే. అంటే ఎప్పుడు కోపపడచ్చు అనమాట, దానికి హద్దులు లేవు అనమాట, ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అనమాట. అలా ఉండొచ్చు. కోపపడుడి. కానీ అక్కడ మనకి ఆ కోపానికి పరుదులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కోపానికి కండిషన్స్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కోపపడుడి కానీ పాపము చేయకూడదు. అంటే ఏంటి? పాపము లేకుండా కోపపడవచ్చు, పాపము చేస్తూ కోపపడవచ్చు. కాబట్టి ఆ తేడా ఏంటి చూద్దాం. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇప్పుడు మనకి ప్రపంచంలో బ్లాక్ వైట్ అన్నట్లు గుడ్ బ్యాడ్ కొన్ని ఉన్నాయి, ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయి. కొన్ని ఎప్పుడు గుడ్డే, కొన్ని ఎప్పుడు బ్యాడే. ఈ రెండిటితో సమస్య లేదు. ఎప్పుడు గుడ్డితో సమస్య లేదు, ఎప్పుడు బ్యాడ్తో సమస్య లేదు. కానీ ఎక్కువ శాతం అటు ఇటు కాకుండా ఉంటాయి. అటు ఇటు కాకుండా అంటే ఏంటంటే పరిస్థితులను బట్టి గుడ్డు, పరిస్థితులను బట్టి బ్యాడ్. చాలా స్పష్టంగా అలాంటి నేను కొన్ని సెన్సిటివ్ విషయాలు కూడా చెప్పచ్చు. ఎలా అంటే ఆల్కహాల్ చెడ్డదా మంచిదా? సారా తెలుగులో మంచిదా చెడ్డదా? ఇంగ్లీష్లో ఆల్కహాల్ మంచిదా చెడ్డదా? ఆల్కహాల్లో చాలా మంచి ఉన్నది. కరోనా వచ్చినప్పుడు ప్రతి వాడు చేతికి ఆల్కహాల్ రాసుకున్నాడు. చేతికి ఆల్కహాల్ ఉంటే పురుగులు చస్తాయి, అదే ఆల్కహాల్ కడుపులోకి వెళ్తే మనం చేస్తాం. ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అది చేతులకి పరిమితం, కానీ కడుపులోకి కాదు. మీకు అర్థమైంది కదా? అందుకని ఆల్కహాల్ చెడ్డది అని అనలేం, దానికి మంచి కూడా ఉన్నది. ఓకే, కత్తి చెడ్డదా మంచిదా? కూరగాయలకు వస్తే మంచిది, మెడకాయలకు వస్తే చెడ్డది. సో ఈ విధంగా న్యూట్రల్ స్టేటస్ ఉన్నది. ఈ యాంగర్ అన్నది అలాంటిది. అబద్ధం ఎప్పుడు చెడ్డదే, అబ్సల్యూట్గా. కానీ కోపం అలాంటిది కాదు. కోపంలో మంచి కోపం ఉంది, దాన్ని నీతియుక్తమైన కోపం, రైచస్ యాంగర్ అని అంటారు. రైచస్ యాంగర్ యేసు ప్రభు వారు చాలాసార్లు చూపించారు, యెహోవా దేవుడు చాలా సందర్భాల్లో చూపించారు. కొంతమంది భక్తుల్ని వాళ్ళు చూపించిన కోపానికి దేవుడు అభినందించాడు. దాన్ని రైచస్ యాంగర్ అని అంటారు. సో ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న, సార్ ఏ కోపం మంచిది, ఏ కోపం చెడ్డది? దాన్ని మనం ఎలా గీత గీసుకోవాలి? ఇప్పుడు అబద్ధం చెప్పారు, ఎప్పుడు ఆడినా తప్పని చాలా క్లియర్గా ఉంది సార్, అది చాలా క్లియర్గా ఉంది. అది కష్టం అనుకోండి, కానీ క్లియర్. కానీ ఇప్పుడు దీనికి ఒక పెద్ద తలకనో పెట్టారే, కోపంలో కొన్ని మంచి ఉంటుంది, కొంచెం చెడ్డది ఉంటుంది అన్నారు. బిలీవర్ అనేవాడు ఖచ్చితంగా కోపం ఉండాలంటారు. ఇప్పుడు నేను ఎవడి మీద చూపించాలో తెలియదు, ఎవడి మీద చూపించాలో తోడుపోయే తెలియదు, ఇంటికి వెళ్ళగానే మా ఆయన మీద చూపించమంటారా అని అంటే కష్టం. అర్థమైందా? సో కాబట్టి కోపం అన్న దాని గురించి చూపిస్తే, కోపానికి దేవుడు పీరియడ్ పెట్టాడు. పీరియడ్ అంటే ఎంతసేపు ఉండాలి. కోపం పర్పస్ పెట్టాడు, ఎందుకు. కోపం ప్రాసెస్ పెట్టాడు, ఎలాగో. పీరియడ్ ఎంతసేపు ఉండాలి, పర్పస్ ఎందుకు ఉండాలి, ప్రాసెస్ ఎలా ఉండాలి. ఈ మూడింటిని బట్టి కోపానికి మనం డెఫినిషన్ ఇవ్వగలుగుతాం. బైబిల్లోంచి కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. బైబిల్లో మోయాబీ స్త్రీలను మోహించి ఇశ్రాయేలీయులు తెచ్చుకొని ఇష్టం వచ్చినట్లు వాళ్ళతో వ్యభిచరిస్తున్నారు. దేవుడికి కోపం వచ్చి తెగులు పంపించాడు. దేవుడికి కోపం వచ్చి, జాగ్రత్త చూడండి, దేవుడికి కోపం వచ్చి తెగులు పంపించాడు. గాడ్ బికేమ్ యాంగ్రీ
అండ్ సెంట్ ఎ ప్రాబ్లం, సమస్య పంపించాడు. ఆ ప్రాబ్లం చూసి ఒక ఆయన ఏం చేశాడంటే, ఒక ఇశ్రాయేలీయుడు ఒక మోయాబీ అమ్మాయిని తీసుకొని గుడారంలోకి వెళ్ళాడు. మనోడు కూడా ఆ గుడారంలోకి వెళ్ళి పెద్ద ఈట తీసుకొని, బహుశా వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద పడుకున్నారేమో, వ్యభిచారం చేస్తున్నారేమో బహుశా. మనోడు ఒకటే పొడవటంతో ఇద్దరు గుండెల్లోంచి గుచ్చుకున్నట్లు ఒకే దానికి ఇద్దరు కూడా పడి చచ్చిపోయారు. అయితే దేవుడు ఆ విధంగా చంపేసినటువంటి వ్యక్తి ఫినెహాస్ ఏమంటాడు తెలుసా? నేను చేసినట్లు నువ్వు చేశావు, నాలాంటి మనసు నీకుంది, నాలాంటి కోపం నీకుందని ఫినెహాస్ని అభినందించాడు. ఇట్ వాజ్ రైచస్ యాంగర్. పర్పస్ ఏంటి? వాళ్ళు పాపం చేయడం బట్టి అందరికీ ఇశ్రాయేలీయులకి నష్టం వచ్చి పడింది. ఆయన ఉపయోగించినటువంటి పద్ధతి ఏంటి? లెట్ మీ కిల్ దెమ్, చంపేస్తాను. హీ యూజ్ దట్. దాన్ని గుండెల్లో పెట్టుకొని అని ఏమో అనలేదు ఆయన, లేపేశాడు, అయిపోయింది. వన్ షాట్ ఓవర్, క్లియర్. సో ఇది రైచస్ యాంగర్ అని చెప్పాడు. రైట్ కాజ్, సరి అయినటువంటి కారణం మీద, రైట్ డ్యూరేషన్, సరి అయినటువంటి కాలం, రైట్ వే, సరి అయినటువంటి పద్ధతిలో పెట్టడం అనేది రైచస్ యాంగర్. పొద్దున్న ఒక వచనం చూసాం, అక్కడ కూడా యేసు ప్రభు వారు కోపాన్ని చూపించారు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి, గాడ్ బికెమ్ యాంగ్రీ బికాస్ దే ఆర్ నాట్ రెస్పాండింగ్, స్పందించట్లేదని. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 15వ వచనం. ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి, ఇంకో చోట అయితే హంటర్ తయారు చేసి జంతువుల్ని, పక్షుల్ని హంటర్తో కొట్టి పంపించేసి మనుషుల్ని తిట్టాడు. ఇట్స్ యాంగర్, అది కోపం. ఎందుకని యేసేకి కోపం వచ్చింది? దేవుని ఆరాధనా స్థలాన్ని వ్యాపారం చేసినందుకు కోపం వచ్చింది. రెండోది, ఎక్కడైతే అన్యులు కూర్చుంటారో ఆ స్థలాన్ని వీళ్ళు వ్యాపారానికి ఉపయోగించారు, అందుకు కోపం వచ్చింది. కాబట్టి దేవుడికి కోపం వచ్చేది ఏంటి అని అంటే కనుక, దేవుని దగ్గరికి ఎవరైనా వస్తుంటే అడ్డు పలికే వాళ్ళ మీద పిచ్చ కోపం వస్తుంది ఆయనకి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి పాపంలో పడుతుంటే వాడిని కొడతాడు, తిడతాడు. ఇంకో వ్యక్తికి వీడు పాపం అయితే, ఇంకొక వ్యక్తికి వీడు పాపం చేయడానికి కారణమైతే, అంటే అబద్ధ బోధ చెప్పడం, లేకపోతే తప్పుడు సిద్ధాంతాన్ని బోధించడం, దేవుడు ఏమంటాడు తెలుసా? వాడి మెడ చుట్టూ తిరగట్రాయి కట్టి సముద్రంలో పడేయండి అన్నాడు. డూ యు సీ దట్ యాంగర్? ఆ వెంటిలేషన్ ఆఫ్ యాంగర్ చూశారు మీరు? ఎంత కోపాన్ని కక్కాడో మీరు చూసారా? అది మనం చూడగలుగుతాం. అయితే దీంట్లో సెకండ్ థింగ్ మనం నేర్చుకోవాల్సింది, యాంగర్ ఆన్ ద రైట్ కాజ్. రెండోది డ్యూరేషన్. కోపం ఉన్నప్పుడు ఆ కోపాన్ని లోన ఉంచుకొని, ఆ కోపాన్ని రేపు చూపిస్తా, ఎల్లుండి చూపిస్తా, అవతలెల్లుండి చూపిస్తా అని అనుకుంటే చాలా డేంజర్. ఎందుకంటే కోపం చాలా డేంజరస్ అని అంటే ఎలా ఉంటుందనంటే, కోపం ఒక గుడ్డు లాంటిదంట. ఇట్స్ లైక్ అన్ ఎగ్ ఏ విధంగా కింద పడితే పగిలిపోతుందని జాగ్రత్తగా ఉంటామో, గుడ్డి కోపం కూడా అలాంటిది. ఆ కోపాన్ని కడుపులో పెట్టుకుంటే అది ఏమవుద్ది? పిల్ల బయటకు వచ్చి పెద్దదైపోద్ది. చాలా ఘోరం. కాబట్టి దాన్ని బ్రూడింగ్ అంటారు. బ్రూడింగ్ అంటే ఏంటి తెలుసా? నువ్వు ఒక వ్యక్తి మీద ఉన్న కోపాన్ని, అది బ్రూడింగ్. ఎవరికి చెప్పవు, నీలో నువ్వు ఆలోచించుకుంటావు. దీనివల్ల బీపీ పెరుగుద్ది, హైపర్ టెన్షన్ వస్తుంది, షుగర్ వ్యాధి వస్తుంది. ఆ వ్యక్తిని కొట్టకముందు 100 సార్లు నువ్వు కొడతావు. ఒకవేళ ఆ వ్యక్తిని చంపితే వాడిని చంపకముందు 10 సార్లు చంపుతావు. మీకు విషయం తెలుసా? కయ్యను ఏబేల్ని చంపకముందే దేవుడు వచ్చాడు. వచ్చి కయ్యను ఎందుకు మొహం కింద పెట్టుకున్నావు? నువ్వు న్యాయవంతంగా అర్పించినట్లయితే తలంచుకోవాల్సిన పని లేదు కదా. సరే జాగ్రత్త, నీ వాకిట పాపం పొంచి ఉంది, అది నిన్ను సొంతం చేసేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది అని అన్నాడు దేవుడు. కానీ కయ్యను పట్టించుకోలేం. అంటే ఏంటి? హీ వాజ్ కాంటెంప్లేటింగ్ మర్డరింగ్ ఏబెల్ని చంపాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆలోచన దేవుడు చూసి వద్దు ప్లీజ్ వద్దు అన్నాడు.
ఆ మాట విన్నట్లయితే బాగుండేది. అయితే ఇది కోపం పీరియడ్ అని అంటే బైబిల్లో చాలా చోట్ల రాసింది ఏంటంటే కోపం తెల్లారిదాకా ఉంచొద్దాం. తెల్లారిదాకా చాలా సందర్భాల్లో భార్యాభర్తల మధ్యన కోపం ఉంటుందే, ఆ కోపం నిద్ర తీయకూడదు. ఇట్ షుడ్ నాట్ స్లీప్ ఓవర్. ఆల్వేస్ ఏంటంటే గొడవలు భార్యాభర్తల మధ్యన ఉంటాయి, ఉండకపోతే అసలు మీ ఇద్దరు భార్యాభర్తలే కాదు, సహజం అది. అయితే గొడవ అక్కడితో ఆగిపోవాలి. బిఫోర్ యూ హిట్ ద బెడ్ సెటిల్ అయిపోవాలి. బిఫోర్ యూ హిట్ ద బెడ్, నువ్వు పడుకునే లోపల. ఎందుకంటే సూర్య ఉదయానికల్లా మీరు క్లీన్గా ఉండాలి. ఎందుకంటే పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోవాలి కలిసి. కోపంగా ఉంటే ఎక్కడ చేసుకుంటారు మీరు? చేసుకోలేరు. అందుకనే ఎక్కడో ఎవరి మీద కోపం కాదు, సొంత భార్య, సొంత కొడుకు, సొంత కూతురు, సెటిల్. ఎందుకంటే ఆ కోపంతో పడుకొని రేపు పొద్దున్న దీని సంగతి చూస్తా, రేపు పొద్దున్న ఈడి సంగతి చూస్తా అని అంటే రాత్రి ఆ బీపీ పెరిగిపోద్దే మనకు. సో డోంట్ స్లీప్ విత్ యాంగర్, అది మనం చూసేది. ఇది ఎంతసేపు ఉండాలి అన్న దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. సో ఈ యాంగర్ అన్నది కంట్రోల్డ్గా ఉండాలి. నిన్న పొద్దున్న మెసేజ్లు అనుకుంటా మన కమల్ రాజేష్ గారు చెప్తున్నారు, యాకోబు 1:19, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగురుపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడినై ఉండాలి. పౌలు భక్తుడు కోపం వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాడు. యాకోబు కోపాన్ని చూపించకముందు ఏం చేయాలో చెప్తున్నాడు. చాలా బాగుంది. కాబట్టి నీ కొడుకు మీద కోపం ఉంది, నీ భార్య మీద కోపం ఉంది, నీ కూతురు మీద కోపం ఉంది. కోపం రైచెస్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? కోపాన్ని చూపించడానికి ప్రార్థన చేసి వెళ్తే బాగుంటుంది. ఎంత సూపర్ ఉంటుంది. ఊరుకండి సార్, ఊరుకండి ప్రభా, నా భార్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, దాంతో నేను మాట్లాడటానికి వెళ్తున్నాను ప్రభా, ప్లీజ్ హెల్ప్ చేయండి. ప్రార్థన చేయండి. నిజం, ప్రభా నా భర్త ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, ఆయన అడగాలనుకుంటున్నాను, కొంచెం గట్టిగా అడగాలనుకుంటున్నాను ప్రభా, నువ్వు నాకు కరెక్ట్ వర్డ్స్ ఇవ్వండి, కరెక్ట్గా మాట్లాడేయండి. అడగండి. ఇది యాకోబు గారు చెప్తున్నటువంటి మాట. ముందు ప్రేయర్ చేసుకొని వెళ్ళండి. పౌలు గారు చెప్పింది ఏంటంటే, మీ ఆయనతో మాట్లాడిస్తున్నారు, మీ ఆవిడతో మాట్లాడిస్తారు, ప్రభా మాట్లాడిస్తాను, ఇప్పుడు మీ ఇద్దరం ఇంకా ఫ్రెండ్స్ ప్రభా, ఐ లవ్ యూ చెప్పేసుకొని మళ్ళీ మామూలు అయిపోతాం ప్రభా. సూపర్. ఇది పౌలు చెప్పేది. యాకోబు చెప్పేదేమో ముందు ప్రార్థన చేయరా అని, పౌలు చెప్పేదేమో తర్వాత ప్రార్థన చేయరా అని. ఈ రెండు ప్రార్థనల మధ్యన ఉండే కోపం ఉందే, సూపర్, అద్భుతం. రెండు ప్రార్థనల మధ్యన ఉండేటువంటి ఇది బైబిల్ చెప్తున్నటువంటి విషయం అన్నాడు. చాలా ప్రాక్టికల్. సో మొదటిది అబద్ధం, రెండోది కోపం, ఇక మూడోది 27, 28 వచనాలు. అపవాదికి చోటు ఇవ్వకుడి. ఈ అపవాదికి చోటు ఇవ్వడం అనే చిన్న సెంటెన్స్ ఉందే, కొంతమంది ఏమో దీన్ని 26కి కలపాలా, 28కి కలపాలా, జుట్టు ఎంటికలు పీకేసుకుంటారు. ఇది దేనికి కలిపినా పర్లా. కోపానికి తావిస్తే లోన ఎవడు కూర్చుంటాడు సార్, కాబట్టి దానికి కూడా కలపచ్చు. తర్వాత 28 కూడా కలపచ్చు. దొంగిలు వాడు ఇక మీదట దొంగిలిక, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడి ఉండాలి. అంటే పని పాట లేకుండా ఉంటారే మనవాళ్ళు, ఇక్కడ ఎక్కువ మంది కనబడతారు. ఆ పని పాట లేకుండా వాడి మనసులో ఎవరుంటారు? అపవాదే. ఎన్ ఎంప్టీ మ్యాన్స్ మైండ్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్షాప్ అని అన్నారు కదా. పని పాట లేకుండా ఉండేవాడు కృత్రిమైనటువంటి ఆలోచనలతో వస్తూ ఉంటాడు, కృత్రిమైన ఆలోచన. అయితే 26కి వర్తిస్తుంది, 28కి వర్తిస్తుంది, మీరు చోటి ఇవ్వకుడి అనే దానికి. అయితే పాపం ఏంటి సార్ దీంట్లో అని అంటే, హలో 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 ఎందుకు ఆన్ చేసావయ్యా? ఎందుకు ఆన్ చేసావు? ఆఫ్ చేసి. హలో హలో ఇదే పాపం. ఇదే పాపం అండి. ఇది పని చేయకపోవటమే పాపం. మీకు అర్థమైంది కదా. ఈ మైక్ ఎందుకు పెట్టారు? పని చేయాలండి. పని చేయకపోతే దీని మీద మనకేమొస్తుంది? దీన్ని పెట్టినోడి మీద మనకేమొస్తుంది? దేవుడు నిన్ను ఎందుకు పెట్టాడు? ఏదో పని చేయమని. ఏం పని చేయకుండా అంటే దేవుడికి నీ మీద ఏమొస్తుంది? మీకు అర్థమైందా ప్రాక్టికల్గా?
సార్ నేనే తప్పు చేయలేదని. నిన్ను ఎవడన్నాడు రా తప్పు చేసామని? ఏం చేయలేదు, అదే వచ్చిన పాపం. అదేంటి సార్ మరి అంతే, ఇదేం చేసిన పాపం అంతే. అది పని చేయలేదు కదా సార్, మునుగు కూడా అంతే, పని చేయలేదుగా. పని చేయకపోవటమే పాపం, పని పాట లేకుండా ఉండటమే పాపం. దేవుడు ఇచ్చేటువంటి ఉదాహరణలు ఎలా ఉంటుంది తెలుసా? 6 అడుగులు ఉన్నావు కదా, పెద్దోడివే, చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో, చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. చీమ ఎందుకన్నాడు ఆ మాట? వర్క్ చేస్తే చీమలు. దేవుడు తన్ను తాను పరిచయం చేసుకున్నప్పుడు వర్కర్గా పరిచయం చేసుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడిని ఎలా చూస్తాం? వర్కర్. సృష్టికర్త అని పవిత్రమైన పదం ఉపయోగించాడు, నేను ఉపయోగించాను. ఆయన వర్కర్ అండి. ఏం వర్క్ చేశాడు? విశ్వానికి వర్క్ చేశాడు, విశ్వాన్ని. అర్థమైందా? ఇప్పుడు చిన్న చిన్న తాపీ మేస్తులు కోళ్ళగిడి కడతారండి, అది ఆడి లెవెలు. పెద్ద పెద్ద తాపీ మేస్తులు బిల్డింగులు కడతాడండి, అది ఆడి లెవెలు. కాంట్రాక్టర్ బ్రిడ్జ్ కడతాడండి, ఆడి లెవెల్ అది. పెద్దవాడు టౌన్ ప్లానింగ్ వేస్తాడండి, ఆడి లెవెల్ అది. దేవుడు ప్రపంచాన్ని సృష్టిస్తాడండి, ఆయన లెవెల్ అది. అందరూ వర్కర్లే, అందరూ వర్కర్లే. గాడ్ ఈజ్ వర్కర్. ఆయన పనిచేసేవాడు. యేసు ప్రభు వారిని ఏమన్నారు? కార్పెంటర్, వర్కర్. ఆయన వర్కర్. పరిశుద్ధాత్మని ఏమన్నారు? హెవెన్లీ ఎగ్జిక్యూటివ్. పనేమో పరలోకంలో ఇస్తారు, భూమి మీద చేస్తాడు ఆయన. ఆయన పనిచేసేటోడు. త్రిత్వ దేవుడు పనిచేసే దేవుడు. ఆ దేవుడు చేసిన మనం పనిచేయాలి. దేవుడు బైబిల్లో ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ అని తెలుసా? మొట్టమొదటి ఆజ్ఞ పనిచేయి. ఏం పని చేయాలి ప్రభా? నువ్వు పుట్టకముందు, నిన్ను తయారు చేయకముందు, నిన్ను సృజించకముందు తోట తయారు చేశా. ఎందుకు? నువ్వు పని చేస్తావని. నీకోసం తోట చేసి పెట్టా, పని చేయి తోటలో. ఏం చేయమంటే ఏమో నాకు తెలియదు, చేయి, యు వర్క్. అర్థమైందండి? దేవుడు మనల్ని తయారు చేయకముందు మన కోసం ఒక పని తయారు చేసి పెట్టాడు ఆయన. దేవుడిని అడుగుతా, ప్రభా నన్ను ఏం చేయమంటావు ప్రభా? వాట్ షుడ్ ఐ డూ? వర్క్. ఒకవేళ పని లేకపోతే దొంగడు పోతావు అంటావు. దొంగడు ఏ విధంగా దొంగడు పోతావు? ఏ విధంగానూ దొంగడవచ్చు. ఏ విధంగా అయినా మోసం చేసి దొంగతనం చేస్తావా? లయపరుచుకొని దొంగతనం చేస్తావా? లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళి మబ్బు పెట్టి దొంగతనం చేస్తావా? నువ్వు కష్టపడట్లేదో, కష్టపడకుండా డబ్బులు కావాలనుకుంటావు, ఆ దొంగతనం. ఆ దొంగతనం చేయొద్దు. ఐడిల్ ఉండొద్దు, బద్ధకంగా ఉండొద్దు, ఖాళీగా పడుకోవద్దు. పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి పత్రికలో స్పష్టంగా రాస్తాడు, ఎవరన్నా మీలో ఎవరన్నా పని లేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని వాన్ చేయండి అని చెప్తాడు. కాబట్టి పని పాట లేకుండా ఉండొద్దు. మరేం చేయాలి? పని చేయాలి. దొంగతనం చేయొద్దు, అది నెగటివ్. మరేం చేయాలి? పని చేయాలి. పని చేసి ఏం చేయాలి? పని చేసి నీకు కావాల్సిందంత వాడుకొని అవసరతలో ఉన్నవాడికి ఇవ్వు. అవసరతలో ఉన్నవాడికి ఇవ్వు. ఇచ్చుట మేలు అని అన్నారు కదా. ఇక్కడ మనం అప్లై చేసుకుంటే ఎంత బాగుంటుందో. ఇచ్చుట అంటే కేవలం కానుకలే కాదు, కేవలం కానుకలే కాదు, నీడ్లో ఉన్నవాడికి, అవసరతలో ఉన్నవాడికి, ఎవరికైనా ఆదుకోవడానికి నువ్వు ఇవ్వగలిగితే, నేను ఇంత సంపాదించా, ఈ సంపాదనలో ఇది పరిచర్యకి ఇస్తున్నా, ఈ సంపాదనలో ఇది ఈ అవసరతలో ఉన్న వాళ్ళకి ఇస్తున్నా. దేవుడు ఆశపడేది అదే, గివ్ సంథింగ్ టు అదర్స్. సో ఇప్పటికి 3 అయినాయి. 1 అబద్ధం, 2ది కోపం, 3ది దొంగతనం, 4ది ద గార్మెంట్ ఆఫ్ అన్హోల్సమ్ స్పీచ్, దుర్భాష. 29వ వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను నీ నోట రాని ఇవ్వకూడదు. అన్హోల్సమ్ టాక్. మనకి ప్రావర్బ్స్, సామెతలు 31 అధ్యాయం 31 చాప్టర్స్. ఓకే, నేను చాలామందికి ఇలాంటి సజెషన్ ఇస్తాను, మీకు కూడా ఉపయోగపడుతుందేమో చూడండి. అన్న నేను పాపంలో పడిపోకుండా ఉండటానికి ఏం చేయాలి అని అంటే, రోజు పొద్దున్న వెళ్ళేసి ఒక పారాగ్రాఫ్ చదువు అని చెప్తాను. యూజువల్గా జాన్ గాస్పుల్ కానీ జాన్ ఎపిసోడ్తో కానీ స్టార్ట్ చేయమని చెప్తాను. రాత్రి పడుకునేటప్పుడు జాగ్రత్తగా, రాత్రి పడుకునేటప్పుడు ఈరోజు తారీఖు ఎంతో చూడమంట, ఆ తారీఖు నెంబర్ సామెతలు చదివమని అడుగుతా. వాళ్ళ తారీఖు ఎంత? 22 సామెతలు 22 చదివేట. అంతే, సింపుల్. మీరు ఆ విధంగా చదివితే
సామెతల సంవత్సరంలో 12 సార్లు చదువుతారు. 12 టైమ్స్. గుడ్. ఎందుకనంటే అది ఒకసారి చదివి వదిలేది కాదు, అది ఎప్పుడు చదవాల్సిందే. ఎవ్రీడే అవసరం, అది వి నీడ్ ఇట్ ఎవ్రీడే. అందుకని సో ఆ సామెతల్లో 65 సార్లు 4 గురించి రాశారు. 65 సార్లు 4 గురించి రాశారు. నాలుక చాలా శక్తివంతమైందంట. ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఫూలిష్ సైమన్, సిల్లీ జాన్. ఫూలిష్ సైమన్ అంటే బుద్ధిహీనమైనటువంటి సిమియోను, సిల్లీ జాన్ అంటే సరదాగా ఉండేటువంటి జాన్. వాళ్ళిద్దరికీ వాళ్ళ గురువు గారు ఒక పని ఇచ్చారంట. రే, ఈ డబ్బా తీసుకెళ్ళండి రా. ఎందుకు సార్? రేపటి లోపల ఈ డబ్బాలో ఈ ప్రపంచంలో అతి విలువైందో దాన్ని పట్టుకొని రండిరా అని అన్నాడు. వచ్చారంట ఇద్దరు వచ్చి పెట్టారంట. ముందు పెట్టి, ఏంట్రా ఏం తెచ్చావంటే, సార్ ఈ ప్రపంచంలో అతి శక్తివంతమైంది ఇదే సార్ అని అన్నాడంట. ఏంట్రా అంటే ఇలా తీస్తే ఒక చచ్చిపోయిన వాడు 4 తీసుకొచ్చాను. 4 కట్ చేసి తెచ్చాను. ఏంట్రా 4 తెచ్చావన్నాడు. సార్ ఈ 4 ఎంత శక్తిమైందో తెలుసా? ఏంట్రా శక్తి? సార్ ఒక వ్యక్తి కృంగిపోయి నీరసంగా నా జీవితం అంతా అయిపోయింది అన్నప్పుడు ఈ 4 ఉపయోగించి వాడితో మాట్లాడితే చచ్చిపోతున్న వ్యక్తి లేచి నిలబడతాడు సార్. ప్రాణం ఇవ్వగలిగేది 4. గ్రేట్. నువ్వేం తెచ్చావు అన్నాడు. చూడండి సార్ అన్నాడు. వాడు 4 పెట్టాడు. రే, ఆడు చెప్పిన జవాబు చెప్తా. చెప్పను సార్, నేను వేరే చెప్తాను అన్నాడు. ఏం చెప్తావు? చాలా శక్తివంతమైన సార్ 4. ఏ అంటే, హుషారుగా అటు ఇటు తిరుగుతున్న వాడిని పిలిచి ఒక తిట్టాడు, చచ్చిపోతాడు సార్ అన్నాడు. అర్థమైందా? చచ్చిపోతున్న వాడిని లేపి నిలబెట్టగలదాం, హుషారుగా సరదాగా ఉన్నవాడిని ఒక మాటతో లేపేయచ్చు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టంగ్. నాలుకకున్నటువంటి గొప్పతనం అది. ఇట్ క్యాన్ ఎడిఫై ఆర్ ఇట్ క్యాన్ ఎలిమినేట్. ఒక వ్యక్తిని మంచి మార్గంలోకి నడిపించగలదు, లేదా ఎలిమినేట్ చేసేయగలదు, అంటే లేకుండా చేయగలదు. ఒక వ్యక్తిని అప్రాప్రియేట్ చక్కటి మాట చెప్పి బలోపేతం చేయొచ్చు, లేకపోతే అక్యూజ్ నేరారోపణ చేసి కృంగతీయటం జరగచ్చు. నాలుక చాలా శక్తివంతమైంది అనేటువంటి మాట చూస్తాం. అయితే పౌలు భక్తుడు నాలుక గురించి ఆయన చాలా క్లియర్గా కొన్ని మాటలు రాశాడు. ఏంటనంటే 7 విధాలుగా దుర్భాషలు ఆడుతూ ఉంటా. 7 ways ఇక్కడ రాసుకొచ్చినటువంటి మాట. ఒకటి సర్కాజం, వ్యంగ్యం. అబ్బో, ఆడు కూడా వచ్చాడంటగా. వచ్చావమ్మా, సర్లే. నేనేమన్నాను, వచ్చావా అన్నాను. అంటే ఇప్పుడు ఆ టోన్ మారిపోతుంది, అప్పుడు టోన్ మారుతుంది. మీకు అర్థమైంది కదా? మీ దీంట్లో కళాప్రపూర్ణులు బ్లాక్ అండ్ వైట్లో మిమ్మల్ని ఎవరు తప్పట్టుకోలేరు. బ్లాక్ అండ్ వైట్లో ఎవరు తప్పట్టుకోలేరు. అది తప్పు ఎప్పుడు పడుతుంది తెలుసా? మీ ముఖము, మీ నోరు, మీ యొక్క ఉపయోగించాడు. వచ్చాడా, నేనేమన్నాను, వచ్చాడా అన్నాను. ఎంత బాగుంటాడా? దాన్ని సర్కాజం అంటారు. మనలో చాలామందికి ఉంటుంది ఈ సర్కాజం. వ్యంగ్యం అనేది ఒక మనిషిని కృంగతీస్తుంది. ఎందుకు అనంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేడు, ఇది తప్పు అని ప్రూవ్ చేయలేడు, లోన కృంగిపోయి. ఒకవేళ పెళ్ళికి వచ్చాడు ఎంతో హుషారుగా, ఒక అమ్మాయి వచ్చింది, ఈ డైలాగ్ వేసావు, పెళ్ళంతా కూడా ఎలాగే ఉంటుంది. ఎంత సర్కాజం, వ్యంగ్యం. రెండోది అపహాస్యం, మోకరి. అపహాస్యం, వెక్కిరింపు. ఎలైజా ఆ విధంగా వెక్కిరించాడు. కొంతమంది ఏమని చెప్తారంటే, ఎలైజా ఉద్రేకపూరితంగా నన్ను చంపే ప్రభు అని అడగటంలో మేబీ అక్కడ స్టార్ట్ అయిందేమో అంటారు. ఎందుకనంటే మీ బయలు నిద్రపోతున్నాడేమో, బజార్ వెళ్ళాడేమో. మోకరి దేవుడు అది ఇష్టపడ్డాయన. మూడోది రెడిక్యూల్, ఎగతాళి. చేసిన దానికి ఏదో ఒకటి కల్పించి మాట్లాడతాం, ఎగతాళి. మూడోది. నాలుగోది ఎగ్జాజరేటెడ్ అటాక్స్. ఆ ఊరంతా తీసుకొని వచ్చేసిందండి అది. అంటే ఎవరో 2-3 తెచ్చుని ఉంటుంది, ఒక్కతే రాకుండా ఊరంతటి
మొత్తాన్ని మోసుకొని వచ్చేసిందండి. అంటే సింపుల్ డైలాగ్ మీరు ఉపయోగించే ఆ వీధి మొత్తం అరుచుకుంటూ వెళ్ళింది. అంటే బయట గుమ్మం దగ్గర నుంచి మాట్లాడుకుంటూ వచ్చిన ఉంటుంది, వీధి మొత్తం అరిచేసింది. ఎగ్జాజరేషన్. దాంతో మనం ప్రజల్ని ఏడిపిస్తాం. తర్వాత ఇది ఎక్కువైపోయింది, ఈ మధ్యన ఎక్కువైపోయింది. పైగా నా బాధ ఏంటంటే దీనికి ఒక పవిత్రమైన హెడ్డింగ్ పెట్టారు, అది నా బాధ. పవిత్రమైన హెడ్డింగ్ పెట్టి ఇచ్చేస్తున్నారు, an argument to win your egos. నీ అహాన్ని పెంపొందించుకోవడానికి, నీ అహాన్ని కాపాడుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ గెలవాలి అనుకోవటం. దేవుడి కోసం కాదు, దేవుని మహిమార్థం కాదు. నేను గెలవాలి. పైగా ప్రార్థన చేసి మొదలు పెడతారు, మీడియేటర్ని పెట్టి మొదలు పెడతారు. ఆ ఆర్గ్యుమెంట్ ఎందుకు? వాట్ ఫర్? ఎందుకో తెలుసా? టు విన్ అంతే. సో ఇవి 6. నెక్స్ట్ 7వది గాసిప్, పుకార్లు. గొప్ప పుకార్లు. ఈ 7 కూడా మళ్ళీ ఒకసారి చెప్తాను నేను. మొదటిది సర్కాజం, వ్యంగ్యం. రెండోది మోకరి, అపహాస్యం. మూడోది రిడిక్యూల్, ఎగతాళి. 4వది ఎగ్జాజరేటెడ్ అటాక్స్, అంటే విపరీత తత్వం. 6వది ఆర్గ్యుమెంట్, వాదన, అహాన్ని గెలవడానికి. 7వది గాసిప్, పుకార్లు, గుసగుసలు. ఇవన్నీ కూడా మంచివి కావు అని పౌలు చెప్తా ఉన్నాడు. రైట్, ఇప్పుడు 30, 31, 32 వచనాలు చూద్దాం. దీంట్లో ఒకే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాంతో నా పార్ట్ అయిపోయింది. చూసా, ఐ సెడ్ ఐ విల్ ఫినిష్ బై 11:30. ఐఎమ్ ఫినిషింగ్. కూల్. దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. దీన్ని ద గార్మెంట్ ఆఫ్ బిట్టర్నెస్ అంటే పగ, విరోధము, వైరము. చాలామందికి ఉంటుంది ఇది బిట్టర్నెస్. యాంగర్ అనేది డైలాగులు చెప్పి వదిలేయటం. పగ అనేది డైలాగులు కాదు, కచ్చి. ఏమన్నా సరే బద్లా, కక్ష సాధింపు, ఏమన్నా సరే మనకి తెలియకుండానే చిన్న పిల్లలప్పటి నుంచి అది మనం నేర్పిస్తాం. చిన్నప్పటి నుంచే ఎలా నేర్పిస్తాం అని అంటే కనుక, మీ బాబు ఇక్కడ పడిపోయాడు అనుకోండి, వాడు ఏడుస్తూ ఉంటాడు. వాడిని ఎత్తుకొని అమ్మాయి అని కొడితే వాడు సైలెంట్ అయిపోతాడు. మీకు తెలీదు, కానీ ఆ 1.5 సంవత్సరం బాబు మైండ్లో ఏం పెట్టారంటే, నన్ను ఎవడు కొట్టినా వాడిని నేను కొడితే నాకు హ్యాపీ. ఎవడు కొట్టినా సరే. ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తే, ఎవరు కొట్టారు? మమ్మీయా? మమ్మీ అంటే సైలెంట్ అవుతాడు. మీరు చేశారు ఇవన్నీ, మీరు చేశారు. ఆ వయసులో వాడికి నేర్పిస్తుంది, ఆ వయసులో ఆ చిన్న పాపకి నేర్పిస్తుంది అంటే బద్లా, కక్ష సాధించడం, పగ. వాడి నరాల్లో జీర్ణించకపోద్ది. ఆ తర్వాత మేము ఇతరులను క్షమించినట్లు మా అపరాధం క్షమించమంటే ఏమెక్కుద్ది అడిగి ఏమెక్కుద్ది? ఇట్ వోంట్. దాన్ని అండు చేయటం ఎంత కష్టమైపోతుందో. బిట్టర్నెస్ అనేది చాలా కష్టం. అయితే పౌలు భక్తుడు ఈ బిట్టర్నెస్, పగ అనేది ఎందుకు తప్పు అని చెప్తున్నాడు అంటే 3 కారణాలు. ఒకటి, బిట్టర్నెస్ ఇస్ సిన్ బికాజ్ ఇట్ హర్ట్స్ ద పర్సన్. అది వ్యక్తిని నొప్పి కలిగించేటట్లు చేస్తుంది. ఎవరిని? బికాజ్ ఇట్ హర్ట్స్ ద పర్సన్. ఆ వ్యక్తిని బాధ పెట్టుద్ది అన్నప్పుడు ఎవరిని? వేరేవాడిని కాదు, నిన్ను. ఇట్ హర్ట్స్ యూ. నిన్ను వేరే వాళ్ళ మీద పగ పెట్టుకుంటే ఆ పగ ఫస్ట్ నీలో ఇమాజిన్ చేసుకుంటావు. ఇట్ హర్ట్స్ యూ. అందుకే పరిశుద్ధాత్ముడు వద్దు అంటాడు. రెండోది, ఇతరులను హర్ట్ చేస్తుంది, వేరే వాళ్ళని. మూడోది, దేవుణ్ణి హర్ట్ చేస్తుంది. ఎవరి మీద పగ సాధించినా దేవుణ్ణి హర్ట్ చేస్తుంది. ఎందుకు దేవుడు హర్ట్ అవుతాడంటే ఈ స్టేట్మెంట్ రాశాను. ఇట్ గ్రీవ్స్ గాడ్ ద ఫాదర్. తండ్రి దేవుణ్ణి దుఃఖపరచుద్ది. ఎందుకని? క్రీస్తులో నిన్ను నన్ను క్షమించాడు. ఎవరు? తండ్రి దేవుడు. క్రీస్తులో నిన్ను నన్ను క్షమించాడు. కానీ నువ్వు క్షమించడం అనేది ఒక్కటి నా డిక్షనరీలో ఉండదని చిరంజీవి డైలాగ్ వేస్తే ఏమవుతుంది?
బాగుంది డైలాగ్. అది నా డిక్షనరీలో లేదని అంటే ఎట్లాగా? క్రైస్తవత్వంలో మన డిక్షనరీలో మొదటి మాటే ఫర్గివ్నెస్. దేవుడి దగ్గరికి మనం వచ్చిందే ఫర్గివ్నెస్ని బట్టి. దాన్ని లేపేస్తానంటే ఎట్లాగ నువ్వు? అది లేదు నా డిక్షనరీలో అంటే నువ్వు క్రిస్టియన్వే కాదు. యూ బికేమ్ క్రిస్టియన్ బికాస్ గాడ్ హ్యాస్ ఫర్గివెన్ యూ. దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి నువ్వు క్రైస్తవుడు అయ్యావు, క్రైస్తవురాలు అయ్యావు. కాబట్టి దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఎవరినైనా క్షమిస్తాను. ఐ కెన్ ఫర్గివ్ ఎనీబడి. యేసుప్రభు వారు ఓ బ్యూటిఫుల్ స్టోరీ చెప్పాడు. ఒక అమ్మాయి 10 రూపాయలు అప్పిచ్చిందంట. ఒక అమ్మాయి 10 రూపాయలు అప్పిచ్చింది. ఆ అమ్మాయి ఎవరి దగ్గర 1000 రూపాయలు అప్పు తెచ్చింది. 1000 రూపాయలు అప్పు తెచ్చి 10 రూపాయలు ఇచ్చింది. ఈ 1000 రూపాయలు కట్టలేక ఆ 1000 రూపాయలు ఎవరి దగ్గర ఇచ్చిందో, అమ్మ నేను కట్టలేకపోతున్నానంటే, పర్లేదులే కొట్టేసుకో. 1000 రూపాయలు కొట్టిచ్చేసుకుంది. పైన కిందకు వచ్చి 10 రూపాయలు కడతావా లేదా, లేకపోతే నేను జైల్లో లాగుతానంత. ప్రభువు నిన్ను క్షమించినప్పుడు అంత మాస్ లెవెల్లో నిన్ను క్షమించాడు. చిన్న లెవెల్లో నువ్వు క్షమించలేవా? కాంట్ యూ ఫర్గివ్ అట్ లోవర్ లెవెల్? కాంట్ యూ ఫర్గివ్? సో తండ్రి ఏమంటాడు తెలుసా? క్రీస్తులో నిన్ను క్షమించాను కదా, వాడు ఏదో తప్పు చేశాడు, క్షమించవచ్చు కదా. ఎందుకంటే ఆ పెద్ద క్షమాపణ బట్టి. కాబట్టి ఇది మొదటిది. రెండోది, ఇట్ గ్రీవ్స్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుని దుఃఖపరచుద్ది. ఎందుకో తెలుసా? నిన్ను క్షమించడానికి నేను చచ్చిపోయా. నిన్ను క్షమించడానికి నేను చచ్చిపోయా. నేను చచ్చిపోతే నువ్వు ఆ మాత్రం ప్రాణం పెట్టాల్సిందేం కాదు కదా. క్షమించలేవు నువ్వు? కాంట్ యూ ఫర్గివ్? ఇది కుమారుడైన యేసు ప్రభు వారు చెప్పేటువంటి మాట. 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. మూడోది, పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడంట. ఎందుకు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు? పరిశుద్ధాత్ముడు 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. ఆయన పురుషలింగం ఉపయోగించారు, ఫోర్స్ కాదు, ఆయన వ్యక్తి. ఆయన దుఃఖపడతాడు. ఎందుకు దుఃఖపడతాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎందుకు దుఃఖపడతాడంటే ఆయన మనలో ఉంటాడు కాబట్టి. ఎందుకు దుఃఖపడతాడంటే మనల్ని అంతం వరకు ముద్రేసి కాపాడుతున్నాడు ఆయన, స్టాంప్ వేసి. ఏంటి సార్ మన అంతం? ఈ రెండాట్లో ఒకటి జరగాలి. అయితే ర్యాప్చరు లేకపోతే రిజరక్షన్. చచ్చిపోతే రిజరక్షను, బతుకున్నప్పుడు యేసుప్రభు వస్తే ర్యాప్చర్. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగేదాకా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకొని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడిని దుఃఖపరుస్తుంది. ఎలాగ దుఃఖపరుస్తాడు? అబద్ధం ఆడితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. పని పాట లేకుండా ఉంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. మీరు అన్హోల్సమ్ మాటలు, ఇతరులను బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. పరిశుద్ధాత్ముడు ఈ పనుల్లో ఏది చేసినా కూడా ఆయన దుఃఖపడతాడు. కాబట్టి పరిశుద్ధాత్మని దుఃఖపరచదు. పరిశుద్ధాత్ముడిని దుఃఖపరిస్తే ఏమవుతుంది సార్ అని అంటే, లోనున్నటువంటి పరిశుద్ధాత్ముడు బాధతో ఉంటే మనలో చాలామందికి ఉండే ఫీలింగ్స్ ఏంటో చెప్తాను. అందరూ బయట ఎంటర్టైనింగ్ ఉంటారు, బయట హుషారుగా ఉంటారు, కానీ ఒక తెలియనటువంటి వెలితి మీలో కనబడుతూ ఉంటాయి. ఒక గిల్ట్ మిమ్మల్ని బాధల్లోకి తోయటం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అనంటే, బికాజ్ ద హోలీ స్పిరిట్ హూ ఇస్ ఇన్సైడ్ యూ ఈజ్ నాట్ హ్యాపీ. అందుకనే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచొద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా అబద్ధం, ఇప్పుడు దాకా కోపం, ఇప్పుడు దాకా దొంగతనం, ఇప్పుడు దాకా మనం మాట్లాడేటువంటి మాటలు, ఇప్పుడు దాకా మనకు కలుగున్నటువంటి పగ, దాని గురించి ఎలాంటి అవగాహన ఉందో నాకు తెలియదు. చాలా క్లియర్ టీచింగ్ ఇస్తున్నాడు పౌలు భక్తుడు. ఇంత క్లియర్ టీచింగ్ ప్రతి కాన్సెప్ట్ మీద ఇంకే బుక్లో లేదండి, ఇంకే బుక్లో లేదు. ఎవ్రీ డీటెయిల్, కోపం ఎలా ఉండాలి, పగ ఎంత మట్టుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదు, ఎవ్రీ డీటెయిల్ మనకి ఇవ్వబడింది. గాడ్ సేస్, నేను నీకు తలకాయనే, నా డిఎన్ఏ నీదే, నా బ్లడ్ గ్రూప్ నీదే, నాకున్నటువంటి క్యారెక్టర్ నీకు రావాలి.
అందుకని నేను అమర్చుకున్నాను. పరిశుద్ధాత్మని నీ మీద వర్కౌట్ చేయమన్నాను. స్లోగా నువ్వు నా యొక్క రూపంలోకి రావాలని. మనము ఫైనల్గా క్రీస్తు స్వారూప్యములోకి మార్చబడుటకు పరిశుద్ధాత్ముడు మనలో చేసేటువంటి పనినే పరిశుద్ధపరచబడటం అంటారు. మనము అమర్చబడింది ఒక క్షణమే, కానీ క్రీస్తు స్వారూప్యములోకి మార్చబడటం అనేది చచ్చిపోయేదాకా మనలో జరుగుతూనే ఉంటుంది. పార్ట్ 1 అయింది ఈరోజు. రేపు చాలా పెద్ద పార్ట్ చూడాలి. 5వ అధ్యాయం. వీలైతే 5వ అధ్యాయం 1 నుంచి 20 దాకా చదువుకొని రండి. ఐ విల్ ట్రై టు ఫినిష్ ఇట్. ఇప్పుడు నేను ఎలా ముగించాను అలాగే క్విక్గా ముగిస్తాను. ఇఫ్ యూ క్యాన్ రీడ్ అండ్ కమ్, చదువుకొని వస్తే దాంతో ప్యూరిటీ అనేటువంటి కాన్సెప్ట్ పరిపూర్ణం అవుతుంది. ఫైనల్గా ఈ మాట చెప్పి నేను ముగిద్దాం అనుకుంటున్నాను. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, నువ్వు విశ్వాసి అయితే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడా, సంతోషంగా ఉన్నాడా? దెర్ ఆర్ ఓన్లీ 2 ఆప్షన్స్. ఏడుస్తున్నాడా, సంతోషంగా ఉన్నాడా? ఒకవేళ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏడుస్తున్నాడంటే ఏమైతే కలిగి ఉండకూడదో అది కలిగి ఉన్నామేమో, ఏదైతే ఉండాలో అది నీలో లేదేమో. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఒక సైన్ బోర్డ్ లాగా ఉంటున్నాడు, మనల్ని క్రీస్తు స్వారూప్యంలోకి మార్చడానికి, పరిపక్వతలోకి నడిపించడానికి. పరిశుద్ధాత్ముని దుఃఖపరిచే వాళ్ళంగా ఉండకుండా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 32వ వచనం దాకా ఈ 2 వర్తమానాల్లో ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి సమయానికే మీకు వందనాలు ప్రభువా. ఇవి చాలా డీటెయిల్డ్గా మాకు ఇచ్చారు తండ్రి. నాయన, మళ్ళీ ఈ వచనాల్ని మరొక్కసారి ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకొని వీటి నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు మేము అనుదినము ప్రభువా మా జీవితంలో అన్వయించుకోగలుగుటకు మీరు కృప చూపించమని అడుగుచున్నాం ప్రభువా. రేపు 5వ అధ్యాయం ధ్యానం చేయడానికి నానే ఉండగా ప్రభువా, మీరు మాకు నేర్పించేటువంటి పాఠాన్ని ఖచ్చితంగా నేర్చుకొని ప్రభువా, మాలో ఎలాంటి పరిపక్వతలోకి రావడానికి పవిత్రత ఉండాలో ఆ పవిత్ర జీవితాన్ని జీవించడానికి నీ వాక్యము నుంచి మాకు హెచ్చరికలు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.